ఓకే, భగవద్గీత 15th చాప్టర్ పురుషోత్తమ యోగా. ఎన్ని శ్లోకాస్ ఉన్నాయి దీంట్లో? 20 శ్లోకాస్. ఎంతమందికి 20 శ్లోకాస్ వచ్చేసినాయి? ఇంకెవరు నేర్చుకోలేదా? నేర్చుకోవాలి అందరూ, ఓకేనా? మనము లాస్ట్ డే రోజు అంతాక్షరి ఆడతాం. ఒక్కొక్కరు లైన్గా శ్లోకాస్ చెప్తూనే పోవాలి, ఓకే? ఓకే, సో దీంట్లో ఫస్ట్ శ్లోకాలో మనం ఏం నేర్చుకుంటున్నాము? భగవంతుడు ఏం చెప్తున్నారు ఫస్ట్ శ్లోకా నుంచి? ఎస్, రూట్స్ పైకి ఉన్నాయి, బ్రాంచెస్ కిందికి ఉన్నాయి. తర్వాత సో ఆ బ్యానియన్ ట్రీ వచ్చేసి ఏమి? స్పిరిచువల్ వరల్డ్ యొక్క రిఫ్లెక్షన్, ఓకేనా? దాని యొక్క ప్రతిబింబం. తర్వాత సెకండ్ శ్లోకాలు ఏం చెప్తున్నారు? దాని గ్రోత్ ఎలా ఉంది, అది ఎలా గ్రో అవుతుంది, ఎలా గ్రో అవుతుంది అది? మన గుణాలు మన కర్మానుసారము. తర్వాత ఇంకేం చెప్తున్నారు సెకండ్ శ్లోకాలు అంటే? దాని రూట్స్ పైనకే కాదు కిందికి కూడా వేలాడుతున్నాయి. సో అదేమి? మన కర్మ, ఓకేనా? దాని బ్రాంచెస్ పైనకి కూడా వెళ్తున్నాయి. అది కూడా ఏమి? మన యొక్క కర్మానుసారం మనం తీసుకునే ఒక్కొక్క లోకంలో మనం తీసుకునేటువంటి జన్మ. నెక్స్ట్ థర్డ్ శ్లోకాలో సో ఇప్పుడు ఈ ట్రీ నుంచి బయటికి ఎలా రావాలో చెప్తున్నారు భగవంతుడు. ఎలా రావాలి? అస్త్రం ఏమి? డిటాచ్మెంట్. దేనిపైన కూడా ఆసక్తి పెట్టుకోకూడదు, ఓకేనా? అన్ని పనులు చేయాలి విత్ స్ట్రాంగ్ డిటర్మినేషన్. దేనిపైన కూడా ఆసక్తి పెట్టుకోకూడదు, కానీ అన్ని పనులు చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్, ఆఫ్టర్ కట్టింగ్ ద ట్రీ వేర్ టు గో. ఎక్కడికి పోవాలి? ఒక ప్లేస్కి పోవాలి. ఆ ప్లేస్కి పోతే మళ్ళీ తిరిగి రాకూడదు. సో అట్లాంటి ప్లేస్ ఏముంటుంది? భగవంతుని యొక్క ధామమే ఉంటుంది, ఇంకా వేరే ప్లేస్ అట్లా ఉండదు. నెక్స్ట్ ఫిఫ్త్ శ్లోక, హౌ టు గో టు కృష్ణాస్ ప్లానెట్. అంటే భగవంతుని యొక్క ప్లానెట్కి అంటే భగవంతుని అటువంటి లోకంకి వెళ్ళాలంటే ఏమేమి క్వాలిఫికేషన్స్ కావాలి? 6 థింగ్స్ చెప్పారు, అవునా? శ్లోక చెప్తామా ఒకసారి? జితసంగ దోష ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామ ద్వంద్వై విముక్త సుఖ దుఃఖ సంజ్ఞే గచ్చంతి ఆమూఢ పదమవ్యయం తత్. సో దీంట్లో ఏమేమి చెప్తున్నారు? నిర్మాణ అంటే ప్రైడ్ ఉండాలా ఉండకూడదా? ఉండకూడదు. తర్వాత నిర్మోహ అంటే, మోహ అంటే ఎల్యూషన్, అంటే మాయలో ఉండాలా మనము? ఉండకూడదు. మాయలో ఉండకూడదు అంటే మనకి బుద్ధి కావాలి, జ్ఞానం కావాలి. సో భగవద్గీత చదవాలి. నిర్మాణ, మోహ, నెక్స్ట్ ఏమి? సంఘ దోష, బ్యాడ్ అసోసియేషన్ లో అసలు ఉండకూడదు. సో 3 థింగ్స్ అయినాయి. నెక్స్ట్ ఆధ్యాత్మ నిత్య అంటే ఎప్పుడు ఎల్లప్పుడు మనం ఏం చేయాలి? మనల్ని మనము స్పిరిచువల్ యాక్టివిటీస్ లోనే ఎంగేజ్ చేసుకొని ఉంచాలి. నెక్స్ట్ ఆధ్యాత్మ నిత్య. తర్వాత వినివృత్త కామ అంటే, కామ అంటే డిజైర్స్, కోరికలు. కోరికలు మొత్తం తీసేయగలమా మన లోపల నుంచి? కానీ ఏం చేయాలి దాన్ని? మెటీరియల్ కోరికలన్నీ కూడా స్పిరిచువల్కి మార్చుకోవాలి. సో ఏదైనా చూడాలనిపిస్తుంది అంటే స్పెషల్ ప్లేస్ ఎక్కడికి వెళ్ళాలి? భగవంతుని యొక్క ధామంకి వెళ్ళడమో, భగవంతుని యొక్క రూపాన్ని చూడడానికో ప్రయత్నం చేయాలి. తర్వాత ఏదైనా వినాలి అనిపిస్తుంది అంటే మంచి కీర్తన్స్ వినాలి. పాడాలి అనిపిస్తుందంటే కీర్తన్స్ పాడాలి. తినాలి అనిపిస్తుందంటే భగవంతుని గురించి ప్రసాదం కుక్ చేసి భగవంతునికి నైవేద్యం పెట్టేసి తర్వాత మనం కూడా స్వీకరించాలి, ఓకే? సో ఇవన్నీ కూడా క్వాలిటీస్. తర్వాత ఈ వరల్డ్ ఎలా ఉంది? ద్వంద్వంతో ఉంది. ఎలా ఉంది? ద్వంద్వాలతోటి. అంటే గుడ్ బ్యాడ్, ఇంకా పాపం పుణ్యం, ఇంకా ధర్మం అధర్మం, స్వర్గం నరకం, ఇంకా ధర్మం అధర్మం, ఇంకా డిసిప్లిన్, ఇంకా రెస్పెక్ట్ డిస్రెస్పెక్ట్, రెస్పెక్ట్ ఇన్సల్ట్, డిసిప్లిన్, ఇంకా సో ఇవన్నిటితో అంటే ద్వంద్వంతో కూడుకొని ఉంది. గుడ్ ఉంటే బ్యాడ్ కంపల్సరీ ఉంటుంది. కానీ మనం ఎలాంటి స్థాయిలో ఉండాలి? మన కాన్షియస్ అనేది వాటికంటే హై లెవెల్లో రైజ్ అయ్యి ఉండాలి. అంటే ఎవరైనా కొంచెం పొగడంగానే
పఫ్డప్ అయిపోకూడదు అనమాట, బాగా ఉబ్బిపోకూడదు. ఎవరైనా కోప్పడితే కూడా మనము అలా అనేసి డిగ్రేడ్ అయిపోకూడదు. సో మనము స్థిత ప్రజ్ఞతలో ఉండాలి, స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి. ఓకే, ఎస్. సో ఇప్పుడు సిక్స్త్ శ్లోక చెప్పండి ఒకసారి. నతద్ భాషయతే సూర్యో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. సో ఈ 6 శ్లోకాస్, ఈ 6 శ్లోకాలు మనకేం చెప్తాయంటే, మనము ఈ భౌతికమైనటువంటి మెటీరియల్ వరల్డ్ నుంచి స్పిరిచువల్ వరల్డ్కి ఎలా వెళ్ళాలో చెప్తాయండి. అర్థమైందా? ఏం చెప్తాయి? ఈ మెటీరియల్ వరల్డ్ని వదిలేసి స్పిరిచువల్ వరల్డ్కి ఎలా వెళ్ళాలి చెప్తుంది. సో అందులోని 6th శ్లోకం ఏం చెప్తుందంటే, ఇప్పుడు మనం ఏ క్వాలిటీస్ ఉండాలనేది చెప్పింది. గగన్ సాయి ఇక్కడ దగ్గర. సో మనకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి భగవంతుని చేరుకోవడానికో చెప్పింది. ఏది? 5th శ్లోక. 6th శ్లోక వచ్చేసి భగవంతుడి యొక్క లోకం ఎలాంటి క్వాలిటీస్ తోటి ఉంది చెప్తుంది అనమాట. అంటే భగవంతుని యొక్క లోకంలో ఉన్న స్పెషాలిటీ ఏమి చెప్తుంది. సో ఫస్ట్ ఏమి? నతద్ భాషయతే సూర్యో అంటే మనకి ఇక్కడ వెలుగు కావాలంటే ఎవరు కావాలి? సన్ కావాలి. నైట్ టైం అయితే మూన్ కావాలి, లేదా ఎలక్ట్రిసిటీ కావాలి, అవునా? కానీ భగవంతుడి యొక్క ధామంలో నతద్ భాషయతే సూర్యో అంటే సూర్యుడే అవసరం లేదంట వెలుగు కోసం. అంటే గోలోక బృందావనంలో కానీ వైకుంఠంలో కానీ సన్ అవసరమా? అవసరం లేదన్నమాట. దేని గురించి? వెలుగు గురించి. సన్ అనేది అవసరమే లేదు. తర్వాత నా శశాంకో, నా అంటే అవసరం లేదు, వద్దు అనేసి. అంటే నా అంటే నో, అంటే శశాంకో అంటే మూన్, అంటే సూర్యుడు అవసరం లేదు వెలుగు గురించి. తర్వాత చంద్రుడు కూడా అవసరం లేదు. తర్వాత నా పావకః అంటే ఎలక్ట్రిసిటీ కానీ ఇట్లాంటి దీపాలు కానీ ఇవన్నీ కూడా ఏం అవసరం లేదు. మరి వెలుగు ఎలా ఉంటుంది అక్కడ? భగవంతుడి యొక్క తేజస్సే వెలుగునిస్తుంది. భగవంతుడి యొక్క తేజస్సే కాదు, అక్కడ ఉన్నటువంటి గోప బాలకులు, గోపికలు, వాళ్ళందరి లోపల కూడా తేజస్సు ఉంటుందన్నమాట. సో ఆటోమేటికలీ వాళ్ళందరూ కూడా సెల్ఫ్ ఎఫల్జెంట్. వాళ్ళందరూ కూడా ఏమి? ఎఫల్జెంట్ అంటే వాళ్ళ లోపల నుంచే కాంతి వస్తుంది అనమాట. స్పెషల్గా బయట నుంచి లైట్ వచ్చే అవసరం లేదు. భగవంతుని యొక్క లోకంలో స్పెషల్ ఏమి? సెల్ఫ్ ఎఫల్జెంట్. ఏమి? సెల్ఫ్ ఎఫల్జెంట్. సెల్ఫ్ అంటే స్వతహాగా, ఎఫల్జెంట్ అంటే కాంతి వస్తుంది, అంటే వాళ్ళ నుంచే కాంతి అనేది వస్తుంది. యద్గత్వా నా నివర్తంతే. యద్గత్వా అంటే ఎవరైతే ఒకసారి అక్కడికి చేరుకుంటారు. ఓకేనా? యద్గత్వా అంటే ఒకసారి చేరుకుంటే నా నివర్తంతే, మళ్ళీ తిరిగి వస్తారా? తిరిగి రారు వాళ్ళు. తర్వాత నెక్స్ట్ ఏమి? తద్ధామ పరమం మమ అంటే ఆ వరల్డ్లో ఉన్నటువంటి స్పెషాలిటీ అది. ఒకసారి వెళ్తే మళ్ళీ తిరిగి రారు. అక్కడ వెలుగు ఎలా ఉంటుంది? సెల్ఫ్ ఎఫల్జెంట్. కానీ భగవంతుడు మాత్రం ఈ భూలోకంకి వస్తారా? వస్తారా భగవంతుడు? ఎందుకు వస్తారు భగవంతుడు? ఏ శ్లోకంలో చెప్తారు భగవంతుడు? అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం తమాహం సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని అధర్మాన్ని బ్యాలెన్స్ చేయడానికి భగవంతుడు వస్తారు. అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని పునర్స్థాపించడానికి భగవంతుడు వస్తారన్నమాట. సో అంటే భగవంతుడు ప్రతి ఒక్క యుగంలో ఒక అవతారంలో ఖచ్చితంగా భూలోకంకి వస్తారు. సో మనము ఊర్ధ్వలోకాలు అంటే ఈ 14 ప్లానెట్స్ దాటి వెళ్తే ఏమేమి ఉంటాయంటే వైకుంఠం ఉంటుంది. ఏముంటుంది? వైకుంఠం. అక్కడ భగవంతుడు ఎలా ఉంటారు? చతుర్భుజం, 4 హ్యాండెడ్ ఫామ్ విష్ణులాగా ఉంటారు. తర్వాత ఇంకేముంటుందంటే అయోధ్య ఉంటుంది. మనకు భూలోకంలో అయోధ్య ఉందా?
సో ఇది వచ్చేసి కేవలం ప్రతిబింబమే అన్నమాట. ఒరిజినల్ అయోధ్య స్పిరిచువల్ వరల్డ్ లో ఉంది. భగవంతుడు ఏమంటే ఒక శాంపుల్ లాగా మనకు చూపించడానికి ఇక్కడ అన్ని కూడా ఏర్పాటు చేసి ఇచ్చారు. సో ఒరిజినల్ అయోధ్య ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? సో అక్కడ ఎవరు ఉంటారు అయోధ్యలో? రామ, సీత, లక్ష్మణ, హనుమాన్ వాళ్ళందరూ ఉంటారు. నెక్స్ట్ ఇంకేముంటుంది? ద్వారకాలో కృష్ణ ఎలా ఉంటారు? కింగ్ లాగా ఉంటారు, రాజు లాగా ఉంటారు అనమాట. 2 హ్యాండెడ్ ఫామ్, రెండే చేతులు ఉంటాయి కానీ కింగ్ లాగా ఉంటారు. అదే గోలోక బృందావన్ అయితే గోలోకాల భగవంతుడు ఎలా ఉంటారు? గోప బాలకుల్లాగానే ఉంటారనమాట. అంటే ఆవులు మేపే వాళ్ళు ఉంటారు కదా, అలాగే ఉంటారనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరితోటి సరదాగా ఆడుకుంటూ పాడుకుంటూ తిరుగుతూ ఉంటారనమాట. సో ఇవన్నీ లోకాల నుంచి భగవంతుడు ఎప్పుడెప్పుడైతే ధర్మాన్ని పునర్స్థాపించాలో, అధర్మాన్ని నాశనం చేయాలో అప్పుడు మళ్ళీ వస్తూ ఉంటారు. సో మనం ఈరోజు ఏం నేర్చుకున్నాము ఈ శ్లోకం నుంచి? ఏమేమి నేర్చుకున్నాం ఈ శ్లోకం నుంచి? అవసరం లేదు. మరి కాంతి ఎక్కడి నుంచి వస్తుంది? కొన్న వాళ్ళకే సెల్ఫ్ ఎఫల్జెంట్ అంటారు. తర్వాత ఏం చెప్తున్నారు? 3rd లైన్ లో ఒకసారి వెళ్తే తిరిగి రారు. ఇంకా 4th లైన్ లో స్పెషాలిటీ అంది, అది భగవంతుడి యొక్క ధామము అనేసి చెప్తున్నారు అన్నమాట. సో ఫస్ట్ 6 శ్లోకాస్ నుంచి మనం ఏం నేర్చుకున్నామో 15th చాప్టర్, ఫ్రమ్ మెటీరియల్ వరల్డ్ టు స్పిరిచువల్ వరల్డ్. కానీ ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామనేది తర్వాత శ్లోకాల్లో చెప్తాడు. 7th శ్లోకం నుంచి భగవంతుడు మనకి చెప్తారన్నమాట. అర్థమైందా? ఈ 6 శ్లోకాస్లో మనం ఎక్కడ ఉన్నామో ఎక్కడికి వెళ్ళాలో చెప్పారు. 7th శ్లోకం నుంచి మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో, మన నిజస్థితి ఏమి అనేది భగవంతుడు మనకి చెప్తాడు. ఓకేనా? ఎస్. సో అది రేపు చెప్పుకుంటాం. ఓకే? ఎస్. వాంఛా కల్పతరోభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.